హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాన్ వ్లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంట్లో మా పిల్లలకి ఇష్టంగా తినే రెసిపీ వచ్చేసి సాంబార్. ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి 3 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకుని, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఆనపకాయ ముక్క, 3 బెండకాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులోకి అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఆ పప్పులో ఉడికే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మళ్ళీ ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. అప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని ఈ ముక్కలు ఉడకంగానే ఆ చింతపండు గుజ్జు వేసేయటం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ముక్కలు ఉడికిపోయినట్టే కలుపుకొని బాగా చింతపండు వాటర్ కూడా వేసేసుకొని బాగా సలసల మరగనివ్వాలి సాంబారు. మా ఇంట్లో వీక్లో 3 times అన్న పప్పు, టమాటానో, సాంబారో ఏదో ఒకటి చేస్తే మా పిల్లలకి బాగా ఇష్టం. ఇంకే కూరలన్నా దగ్గరికి అదే పప్పు అన్నామంటే 3 పూట్ల సాంబార్ వేసుకొని అన్నం తింటారు. అంత ఇష్టంగా ఉంటారనమాట. ఇప్పుడు సాంబార్ మరిగిపోయిందండి. పక్కన వేరే గిన్నెలో తాలింపుకి రెడీ చేసుకుందాం. ముందుగా ఎవరికి సరిపడినంత కొంచెం, నేను తాలింపుకి అయితే ఎక్కువ ఆయిల్ తీసుకుంటాను కాబట్టి 2 గరిటెలు ఆయిల్ వేసుకొని జీలకర్ర, తాలింపుకి వేపిన శనగపప్పు, సాయ మినపప్పు, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, 4 ఎండుమిరగాయలు సాంబార్కి బాగుంటాయి. 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవటమే. నాలుగు ఎండుమిరగాయలు కూడా వేసుకొని ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకుంటే కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా తాలింపులోనే వేసేసుకుంటే సాంబార్కి స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఫ్రెష్ కరివేపాకే తీసుకున్నాను. తాలింపు వేగిపోయిందండి. నేను ముందుగా ఏం చేస్తానంటే తాలింపు వేయంగానే
ఒక గరిట తాలింపులో వేసేసుకొని మూత పెట్టేసుకుంటా. ఎందుకంటే ఆ టేస్ట్ స్మెల్ ఎక్కడికి పోకుండా సాంబార్కే ఉంటుందన్నమాట. మూత పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఒక్క సెకండ్ మళ్ళీ ఆ మూత తీసేసి మొత్తం సాంబార్ అంతా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయటమే. ఈ ట్రిక్ ఒకరి దగ్గర నేను చూసి నేర్చుకున్నాను. ఇలా అయితే టేస్ట్ స్మెల్ బాగుంటుందని. గుమగుమలాడి సాంబార్ రెడీ అయిపోయినట్టే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం శామ్ వ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఇంట్లో ఇలాగే చేసుకుంటారా సాంబారు? మరిగిపోయిందండి. బాయ్ బాయ్.